మాసాంతరపు స్థుతి కొడుకుంది. నెల చివరి కదా, సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది. పాడలి ఇప్పుడు పాడని వారు సాయంకాలం పాడుతారు. సరే, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి పాత నిబంధనలోని పేరు వ్రాయబడని స్త్రీలను ధ్యానిస్తూ ఉన్నాం. ఇక క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది చరిత్రలు వ్రాయబడ్డాయి, కానీ వారి పేర్లు వ్రాయబడల. పాత నిబంధనలో 16 మందిని చూశా. ఇక క్రొత్త నిబంధనలో 15 మంది, అంటే 15 మంది స్త్రీలు దేవుని జీవ గ్రంథమై ఉన్న, పరిశుద్ధ గ్రంథమై ఉన్న బైబిల్లో వ్రాయబడింది. వారి చరిత్రలు మనం ధ్యానం చేద్దాం. మరి వారి పేర్లు మరల ఇక్కడ కూడా వ్రాయబడాలి. చూడండి, మొదటగా మత్తయి సువార్త. దయచేసి అందరూ చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచున్నప్పుడు, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈయన ఒక అధికారి. ఎవరండి? అధికారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎక్కడున్న మనమందరం ఆలోచించాలి. మనకు కూడా అధికారం వస్తే ప్రార్థనకే రాము. అసలు యేసు ప్రభు అట్లొచ్చు ప్రార్థనకే. ఈయన అధికారి. ఇంకొక గ్రంథంలో యాయిరు అని ఆయన పేరు కూడా చెప్పబడింది, కానీ ఆయన కుమార్తె పేరు చెప్పబడ్డ. ఆయన అధికారి. అయిన యేసు ప్రభు వారి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడో తెలుసా? తన కుమార్తె చనిపోయింది. సహజంగా మనం చనిపోయినాక ఇంకా ప్రార్థన ప్రయత్నం చేయము. ఎవరికన్నా ప్రార్థన చేయ బ్రతుకుద్దేమనే మాట మన నోట. ఇంకెందుకయ్యా చనిపోయిందిగా, ఇంకే లాభం అని అంట. ఈయనెవరు? ఒక అధికారి. ఈ అధికారి తన కుమార్తె చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు నేరుగా. నీ ఇంటిలో ఎవరైనా చనిపోతే నువ్వెవరి దగ్గరికి వెళ్తా? సమాధి పెట్టె చేసేవాడి దగ్గరికి. అంతేనా? చనిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? సమాధి పెట్టె, గుంత దువ్వేది, ఇలాంటి గుంటాయేమో. మరి ఈయన అధికారి అయ్యింది. యేసు ప్రభు మీద గొప్ప విశ్వాసం ఉంది. చనిపోయింది కానీ తన కుమార్తె ఏం చెప్పాడు? ప్రభు దగ్గరికి వచ్చి, నీవు వచ్చి ఆమె మీద చెయ్యుచ్చయ్యా, ఆమె బ్రతుకుద్ది. ఆమె. నీకుందా ఈ విశ్వాసం? నీకుందా ఈ విశ్వాసం? ఒక అధికారి కుమార్తె చనిపోయినా కూడా ఆయనకు విశ్వాసం. ఈ కుమార్తె పేరు రాయబడల. ఇంకో చోట, ఇంకో సువార్తలో చిన్నది అని రాయబడి. ప్రియులారా, ఎంత గొప్ప చరిత్ర అంటే ఇది! అప్పటిదాకా చనిపోయినోడిని బ్రతికించినోడు ఎవడు భూమి మీద? యేసు ప్రభు వారు ఎంతమందిని బ్రతికించాడు? చాలా మార్లు చెప్పాను నేను, మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి ఎంతమందిని? ఆయన 3 బ్రతికించాడు. ఒకరేమో ఇంటిలో, ఎవరైనా? యాయేరు అధికారి కుమార్తె. ఇంకొకళ్ళేమో సమాధిలో, ఎవరైనా? లాజరు. ఇంకొక ఆయన ఊరి బయట.
నాయునని విధవరాలి కుమారుడు. ప్రియులరా, ఈ అధికారి కుమార్తె చనిపోతే అధికారికి ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం అని చనిపోయిందని నిర్ణయించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక్కడున్న మనం అందరం ఆలోచించాలి. నీకున్న ఆశ చచ్చిపోయిందేమో, భయపడమాక. చచ్చిపోయిన ఆశను యేసయ్య ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆమె బాగా ఆలోచించు. నీకున్నటువంటి కొద్దిపాటి విశ్వాసం అది కూడా చచ్చిపోయిందనుకో, భయపడమాక. యేసు ప్రభువును మరలా నిన్ను ఉజ్జీవింప చేసే దేవుడు. ఈయన చనిపోయింది తన కుమార్తెని తెలిసి ఊరుకోలా. ప్రభువును అడుగుదామని ఆయన దగ్గరికి వచ్చేటోడు, చనిపోయిందయ్యా, అయినను నీ వచ్చి నీ చేయి ఆమె మీద పెడతావా? ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. ప్రియులారా, ఒక విశ్వాసికి ఉన్న విశ్వాసం సజీవంగా ఉంచుకోగలిగితే దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. చనిపోయేలా చేసుకో. ఇంకా చెప్పనా, పేతురు యోహాను వీళ్ళంతా శిష్యులు ఒక రాత్రి వెళ్ళి చేపలు పడుతూ ఉన్నారు. తెల్లవారి దాకా ఒక్క చేప కూడా దొరకదు. అయితే ఉదయాన్నే లేచి తమ వలలు కడుక్కుంటున్నారు, వలలన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. ఇంటికెళ్ళారు. యేసు ప్రభు వచ్చి అన్నాడయ్యా, మీ వలలు లోపలికేయండి, లోతుకు ನೀವು పడవను వాడను లోతుకు నడిపించి వలలు వేయండి. పేతురు అంటున్నాడు, ఏలిన వాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డ ప్రయత్నం చేశాం, ఒక్క చేప కూడా, అయినను నీ మాట చొప్పున వెళ్దామని వల వేస్తే వల పిగిలేటట్టు చేపలు పడ్డాడు. బాగా గుర్తుంచుకోవాలి. అనగారిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, ఆశలు చల్లారిపోయిన పరిస్థితి నీకు ఉండొచ్చు. ఈ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నా కుమార్తె చనిపోయింది, అయినను నీ వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే చాలు, ఆమె మరలా బ్రతుకు. ఆమె పేరు లేదు కానీ ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు. ఆమెను, చనిపోయిన ఆమెను బ్రతికించాడు. ప్రియులారా, అదే అధ్యాయంలో 20వ వచనంలో ఇంకొక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. 9వ అధ్యాయము 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, ఆ పేరు లేదు. ఇప్పుడు చెప్పాలి, ఆమె పేరు లేదు కానీ ఆమె కలిగి ఉన్న వ్యాధి పేరు ఉంది. ఏం వ్యాధి అంట? రక్తస్రావ. ఆమె పేరు లేదు కానీ ఆమె కలిగి ఉన్న వ్యాధి పేరు చెప్పాలి ఉంది. ఇంకో లోతైన విషయం తెలుసా? ఆమె వయసు చెప్పబడలేదు కానీ ఆమె వ్యాధి వయసు, ఆ వయసు ఎంతో లేదు బైబిల్లో, కానీ ఆమె వ్యాధి వచ్చి ఎన్నేళ్ళైంది? 12 ఒక్క అడుగు మనం వెనక్కి వేయడానికి లేదు. మన ప్రభు అట్టి గొప్ప కార్యాలు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. వేసిన అడుగు నువ్వు ఎన్నడూ వెనుకకు తీయవద్దు. ఆయన వచ్చి అధికారి వచ్చి ప్రభువుని అడిగితే, ప్రభు బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళబోతుంటే ఒక ఆమె వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఈమె వ్యాధి నయం. ఈమె పేరు కూడా బైబిల్లో కానీ ఏముంది? ఈమెకి ఏ వ్యాధి ఉందో రాయబడి.
ఆ వ్యాధి ఎన్ని అంగుళాలు ఉంటుందో వ్రాయబడి. ప్రియులారా, ప్రభు వెనుకకు తిరిగి అన్నాడయ్యా, నన్నెవరో ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభువు వెళ్ళిపోయింది అని అంటే, శిష్యులు అన్నారు, బోధకుడు ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, ఒకరెవరో ముట్టుకున్నారంటే మేము ఎట్లా గుర్తుపట్టి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అందరూ ఆయన మీద పడుతున్నారు, ఆయన అందుకుంటున్నారు, కానీ ఈమె ఆయన ఆ రీతిగా అందుకోవాల, విశ్వాసముతో ముట్టుకుంది. విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎందుకో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను. చాలా మంది ముట్టుకుంటున్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు, ఆయన మీద పడుతున్నారు, కానీ వారికి ఏమీ లేదు చెప్పాలి. ఆ విశ్వాసము. అందరము ప్రార్థనకు వస్తాం, అందరము కూడికలంటే కూర్చొని వింటాం. అందరినీ పరిశుద్ధాత్మ దర్శించదండి. ఎవరైతే ప్రభు మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. చెప్పాను ఒకసారి, మరలా చెప్తాను. ఒక భార్య భర్తలు టీచర్లు అయితే వాళ్ళకు కొడుకు బాగా డబ్బు ఉంది, మంచి కాలేజీలు తెచ్చాడు, బాగా చదువుకోకుండా చెడిపోయాడు. లోకములో ఉన్న చెడు అంతా తనలోనికి వచ్చేసింది, పతనమైపోయాడు, అనారోగ్యం వచ్చింది. డాక్టర్లు చెప్పారు, ఇక బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళాడు. నయం కాని వ్యాధి వచ్చింది. ఆ పరిస్థితులు ఇంటికి తీసుకొని వస్తుంటే కారులో హైదరాబాద్ నుండి వాళ్ళు కారులో తీసుకొని వస్తూ ఉంటే రాజమండ్రి వెళ్ళడానికి, ప్రియులారా, ఆ మార్గ మధ్యంలో సత్యనపల్లి వద్దకు వచ్చేసరికి సువార్త కూడికలు జరుగుతున్నాయి. కారు అలా వెళుతుంటే ఈ అబ్బాయి అలా చూశాడు. రక్షణ సువార్త కూటములు, ఉద్యోగ కూటములు వాల్ పోస్టులు చూశాడు. అంతలో దేవుని పాటలు వినపడుతూ ఉన్నాయి మీటింగులో నుండి. వాళ్ళ తల్లికి చెప్పాడంటే, అమ్మా, నేను ఎలాగ రేపు ఎల్లుండి చనిపోయేదే కదా, ఈ మీటింగులకు నన్ను తీసుకెళ్ళండి, మీటింగుల్లో ఉంచండి, వెళ్ళిపోదాం. సరే చనిపోతే ఇక్కడే చనిపోతాను. కొడుకు అరిగేసరికి తల్లిదండ్రులు ఆగిపోయారంట. శక్తి లేకుండా శక్తి కూడగట్టుకున్నారు. 2 మాటలు చెప్పాడు. కూడిక దగ్గరికి తీసుకెళ్లారు. చాలా దూరములా కారు పెట్టుకుని కారులోని అబ్బాయి నుంచి బయటికి కూర్చొని వాక్యము విన్నారు, దేవుని వాక్యం విన్నారు. అబ్బాయి ఆ మాటలు, దేవుని మాటలు విని దేవుని పరిశుద్ధాత్మ అబ్బాయిని దర్శించింది. సాయంకాలం మీటింగ్ అయిపోయింది, అందరూ పడుకుని, ఈ అబ్బాయి కూడా కారులోనే. మధ్యరాత్రి వేళ నిద్ర రాక లేచి గుండె పగిలేలా తన హృదయంలో రోదిస్తూ ప్రభువుని అడిగాడంట, ప్రభువా, నేనెప్పుడు ప్రార్థన చేయను, నేనెప్పుడు నిన్ను ఏమీ అడగల, మా అమ్మ నాన్న ప్రార్థన చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడూ చేయల. ఇప్పుడు ఒక్క మాట, ఒక్క కోరిక అడుగుతున్నానయ్యా, నన్ను గనుక నువ్వు బాగు చేస్తే నేను లేచి నీ పని చేస్తా, నీ పరిచయం చేస్తా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్రభువుని అడిగి, కన్నీటితో ప్రభువుని అడిగి అలాగే పడుకున్నాడు. యేసు ప్రభు వచ్చి, యేసు ప్రభు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని ముట్టుకొని పడుకున్న లేవనెత్తి కూర్చోబెట్టి ఈ నొసట మీద సిలువ గుర్తేసి, ఈ కార్యక్రమం జరగగానే కారు డోరు తీసుకొని చక్కగా బయటకు వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తాం.
2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పారు, 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని చెప్పారు. ప్రియులారా, యేసయ్య అబ్బాయిని ముట్టుకొని స్వస్థపరిచాడు. ఆఖరి ప్రార్థన, నీ తల్లిదండ్రులు నిద్ర మేలుకొని చూస్తూ కారులో పిల్లోడు ఏంది ఎటుపోయాడని చూస్తే కారు దిగి మోకరిల్లి ప్రార్థన చేస్తారు. 84 ఏళ్ళు బ్రతికి ఇటీవల చనిపోయాడు. గొప్ప దేవుని పని చేశాడు. దేవునికి అసాధ్యమైనది చెప్పాలి ఏమీ. ప్రియులారా, ఈ స్త్రీ వచ్చింది, ముట్టుకుంది. ఎలా ముట్టుకుందో తెలుసా? ఆయన వస్త్రం చెంగు ముట్టితే చాలు, ఆయన వస్త్రము చెంగు ముట్టితే చాలు, నేను బాగుంటాను, నా వ్యాధి బాగుంటుంది. విశ్వాసము తనను ముట్టుకుంది. దేవుడు ఆమె ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ బోధిస్తుంది. యాయేరు కుమార్తె ప్రభువారు వచ్చి చేయి పట్టుకొని అన్నాడు, చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే చనిపోయినామంటా చెప్పండి లేచి. అక్కడ ఒక్కళ్ళన్నా ఉంటారా? చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటూ ఉంటారా? ఒక్కళ్ళు ఉండరు. అందుకని ప్రభు ఏం చేస్తాడు? ఎవరిని లోపలికి రాని. ఆమె ఆయన పేతురు యోహాను వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయిని బ్రతికించి బయటకు వచ్చి చెప్పాడు, అమ్మాయికి అన్నం పెట్టండి అయ్యా. ఈ స్త్రీ స్వస్థత పొందగానే వణుకుతుంది. నీలో వణుకొచ్చిందా? ఎప్పుడన్నా ప్రార్థన కూడికలో వణుకొచ్చిందా? ఆత్మ నిన్ను తాకిందని అర్థం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ప్రార్థన కూడికలో నీకు కదలిక రావాలి, కదలిక. కొంతమంది కూడికి వచ్చి నిద్రపోతారు, ప్రార్థనకు వచ్చి. కానీ సోమవారం రాత్రి పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట. ఎప్పుడు? సోమవారము అయ్యా 11-12 అయ్యి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, అయ్యా నాకు నిద్ర రావట్లేదయ్యా. అమ్మ 11-12 అయింది, ఏందమ్మా ఈ టైం? నాకు నిద్ర రావట్లేదయ్యా. నేను ఆదివారం వాక్యం చెప్పిన, ఆ వాక్యం చెప్పయ్యా, నాకు చర్చిలో నిద్ర వచ్చింది, ఇప్పుడు కూడా నిద్ర రావాలంటే ఆ వాక్యము. ఆదివారం నిద్రపోయింది, చర్చిలో సోమవారము. అలాంటి వాళ్ళను దేవుని ఆత్మ దర్శించదు కదా, వారి వైపు కూడా చూడదు. గుర్తుపెట్టుకో, ఆశతో ఉంటావే. నా ప్రభువు మాట్లాడితే వినాలి, నా ప్రభువు నా ప్రక్క నుంచి కూర్చుంటే నేను జీవించబడాలి అనే ఆశ నీకుంటే, మనం ఆరాధించే ప్రభు వచ్చి నిన్ను దర్శించునుగాక. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు అబ్బాయి. ఒక్క మెడిసిన్తో పని లేదు, ఒక్క డాక్టర్తో పని లేదు, అద్భుతం చేశాడు నా దేవుడని సాక్షిగా బ్రతికాడు. వీళ్ళరా, ఈ ఇరువురి పేర్లు బైబిల్లో ఆ మంట వణుకుతూ వచ్చిందంట. ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అనగానే ఆమె ఎలా వచ్చిన దగ్గరికి వణుకుతూ వచ్చి, అయ్యా నాకు ఇలా వ్యాధి ఉందయ్యా, నేను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళిన బాబు. బైబిల్లో రాయబడింది, తనకున్నదంతయు అయిపోయిందంట, కానీ వ్యాధి మాత్రము. అలాంటి పరిస్థితుల్లో నీ వస్త్రము చెంగు. ప్రభు అన్నాడు, నువ్వు సమాధానము కలదానవై, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలదానవై. ఒకరోజు వాక్యం చెప్తూ సేవకుడు ఈ మందిరాన్ని, ఈ మందిర పరిచర్యను, మందిరం యొక్క పరిసరాన్ని
ఎవరు పరిశుద్ధపరుస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఒక కుటుంబం విని అందరికంటే ముందొచ్చి మందిరం అంతా శుభ్రంగా ఊడ్చి చాపలేసి ప్రార్థన చేసుకొని అలా బ్రతుకుతూ ఉంటే ఆ మందిరంలో చదివిన పిల్లలందరికంటే వాళ్ళ పిల్లవాడిని దేవుడు అత్యధికంగా దేవుడు నీ వైపు నా వైపు చూసి మనలను ఆశీర్వదించడానికి ప్రాప్తాడు. మనమేం చేస్తాం? ఆ శక్తితో వినం. చాలా మంది ఆయన మీద పడుతున్నారు, చాలా మంది ఆయన ముట్టుకుంటున్నారు, ఎవరికి స్వస్థత రాలా. ఒక ఆమెకు వచ్చింది. ఆమెకి ఏముందో తెలుసా? విశ్వాసము. వస్త్రము ముట్టుకుంటే చాలు నేను. మూడవ స్త్రీ చూడండి, బైబిల్లో మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 26:7. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అంతరు గుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా ఆయన తల మీద. నేను చాలా మార్లు చెప్పా, పూర్వకాలం ఎక్కువ నూనెకు ప్రాధాన్యత ఉండే. నూనె పాత నిబంధనలు కూడా నూనెకు చాలా ప్రాధాన్యత. దానితో పాటుగా క్రొత్త నిబంధనకు వచ్చేది అత్తరు ప్రాధాన్యత. ఈమె పేరు రాయబడలేదు కానీ విలువ కలిగిన అత్తరట. విలువ కలిగిన తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసేసి చుట్టూన్న వాళ్ళు అన్నారట, ఇదంతా ఎందుకింత వ్యర్థం చేయడం, ఈ అత్తరమ్మి డబ్బులు తెచ్చి పేదోళ్ళకి ఇవ్వకూడదా అని అన్నారు. ఈ స్త్రీ, యేసు ప్రభు అన్నాడు, ఈమె నా విషయమై ఒక మంచి కార్యం. ఏంటి ఆ మంచి కార్యం? నేను శిలువ మీద మరణించబోతున్నా, నా భూస్థాపన నిమిత్తం ఈమె ఈ అత్తరు నా మీద. ఆ స్త్రీ ఒక మంచి కార్యం చేసి, ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఒక మంచి కార్యం చేసావా ప్రభు కొరకు? ఒక్క మంచి కార్యం చేయగలిగావా ప్రభు కొరకు? నీ ప్రతిఫలాన్ని నువ్వు ఎన్నడూ దేవుని కొరకు ఒక మంచి కార్యం. వీళ్ళ మంచి కార్యం అనగానే ఏదేదో పెద్ద పెద్దవి అనుకుంటాం మనం. నీ శక్తి ఎంతో దేవునికి తెలుసు. నీ శక్తి ప్రభువుకు తెలుసండి. ఆయనే నీ చేసే కార్యాన్ని బట్టి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఒక మంచి కార్యం చేసి. 4వ స్త్రీ చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి 27:55. యేసు ప్రభు వారికి ఉపచారము చేయించు ఆయనను వెంబడించిన స్త్రీలు. ఆమె ఎవరిల్లు? యేసయ్యను వెంబడించిన స్త్రీలు. యేసు ప్రభు వారిని వెంబడించుట అంత సులువైన పని కాదండి. ప్రభువును వెంబడించిన స్త్రీలు ఉన్నారు. మరి నువ్వెలా ఉన్నావు? నువ్వే పేరు తెచ్చుకున్నా? ప్రభువును వెంబడించిన గుంపులో నువ్వు ఉన్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురా. ఈ స్త్రీలు కొంతమంది యేసయ్యను పట్టుకున్నది మొదలు, సిలువ వేసింది మొదలు, సమాధి వరకు ఆయనను వెంబడిస్తూనే. మనం ఎప్పటిదాకా వెంబడించాలి చెప్పాలి? మరణం వరకు వెంబడించాలి. ఆమె మధ్యలో మానుకోకూడదు, మధ్యలో విడిచిపెట్టకూడదు. మనం ప్రభువును వెంబడించడం ప్రారంభించాం. ఎప్పటిదాకా తెలుసా?
మరణం వరకు మధ్యలో విడిచిపెట్టుకోవాలి. 5వ స్త్రీ చూడండి, బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలోనున్న ఎవరంట? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె చేసే పని వ్రాయబడింది కానీ ఆమె పేరు చూసారా? అందుకని అప్పుడప్పుడు అంటారు కొంతమంది, మనం చేసే మంచి నిలబడితే మనము వెళ్ళిపోతాం. ఈ స్త్రీ పేరు ఏదో ఉండి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. కానీ బైబిల్లో వ్రాయబడింది పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈమె చరిత్ర కూడా మనం చూస్తాం. ఎలా ఉందో తెలుసా? ప్రభు వచ్చి భోజనానికి కూర్చుంటే ఆమె ప్రభు యొక్క వెనకాలకు వెళ్ళిపోయి ముందు నిలువబడే చెప్పాలి, శక్తి నాకు లేదు అని ఆమె తీర్మానము చేసుకుంది. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించు. ఆమె ప్రభువుకు ముందుకు వెళ్ళలేకపోయింది. ఎందుకో తెలుసా? అయ్యో, ప్రభు ముందుకు వెళ్ళడము నాకు శక్తి. సహజంగా పూర్వకాలం స్త్రీలు పెద్దలు వచ్చేటప్పుడు చెప్పండి మా ఎదురుగా వెళ్ళేవారు. మీకు అర్థమే కాదు ఈ భాష. ఇప్పుడు నేను చెప్పిన మాట చాలా మందికి అర్థం కాదు ఈ కుటుంబాలకు. ఎందుకని? ఎదురు పోతారు. ఇప్పుడు నువ్వు పోయే పక్క అన్నట్టు. పూర్వం అలా ఉండేది కదా, పెద్దలు వస్తే మా ఈ స్త్రీ కూడా యేసు ప్రభు ఎదురుగా వెళ్ళిన వెనకాలకెళ్ళి మా కన్నీటితోనంట ఆయన పాదాలు కడిగి. చెప్పండి, కన్నీటితో కాళ్ళు కడగడం అంటే సాధ్యమా? మా ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత కన్నీరు కాల్చిందో. తుదకి ఆయన పాదాలను తడిపే. ప్రభు ఇది గమనిస్తున్నా. ఇప్పుడు చెప్పాలి, నువ్వు కన్నీరు కార్చేది ప్రభు ఏం చేస్తుంటాడు? చూస్తా. చదవడా వాక్యం అలాగే ఉంచి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదవాలి. యెషయా 38:5. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచింది. నువ్వు అనుకుంటున్నావు, ఎంత దుఃఖ ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎంత కన్నీరు కారుస్తున్నానయ్యా, ఎవరు చూడట్లేదు, ప్రభువు చూడట్లేదు, నాకు జవాబు రావట్లేదు. నీ కన్నీళ్ళు ఆయన ఒక బుడ్డిలో ఏం చేస్తుండో రాస్తా. ఈమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి. ఎంత గొప్ప కార్యం. ఇంకా అవి తప్ప ఆమె దగ్గర మరేమీ చెప్పాలి, ఏమీ ధనము లేదు, సమాజంలో మంచి పేరు లేదు. ఏ పేరుంది? పాపం. వచ్చింది ప్రభు పాదాలను తన యొక్క తల వెంట్రుకలతో నాగలంతటితో ఆయన పాదాలను ముద్దుపెట్టు. పాదాలను ప్రియులారా, ఎవరి పాదాలైనా ఈ సర్వీస్లో నువ్వు ఎవరి పాదాలైనా ముద్దు పెట్టుకున్నావా? నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ భర్త పాదాలు ముద్దు పెట్టుకున్నావా? తింటావు కానీ చెప్పండి అమ్మా, ముద్దు పెట్టుకున్నావా? అసలు మాకు అది ఆలోచనే. ప్రభు పాదాలు ముద్దు పెట్టుకో. యేసు ప్రభు వారు సంతోషముతో పొలకించిపోయారు. ఆమె మన కార్యాలను చూసి ప్రభు ఏమవ్వాలి? సంతోషముతో ఆనందించాలి. యేసు ప్రభు గురించి
పరలోకము నుండి వచ్చిన ఒక మాట చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి భాగంలో రాయబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. దేవుడు మనకి ఇల్లు చూసి చెప్పాలి, ఏమవ్వాలి? దేవుని యొక్క మహాకృపను బట్టి 10 మంది పిల్లలు అడవిలో ఆడుకోవడానికి వెళ్ళారు. అరణ్యములు, ఆ అరణ్యం పక్కన ఊరు. సాయంకాలం ఆడుకోవడానికి 10 మంది పిల్లలు వెళితే, వాళ్ళు వెళ్ళిన ఆట స్థలంలో చిందర వందరగా డబ్బులు పడి ఉన్నాయి. ఒక పక్క ఒక బైబిల్ ఉంది, ఇంకొక పక్క. పిల్లలందరి చూపు డబ్బుల మీదే. త్వర త్వరగా ఏరుకుంటున్నారు అందరూ. ఒక అబ్బాయి వెళ్ళి బైబిల్ పట్టుకున్నాడు. ఈ బైబిల్ తీసుకొని ఆ దుమ్ము మంచి ఎంత ఉంటే బాగా బైబిల్ విదిలించి దుమ్మంతా తుడిచేసి తన చొక్కాతో బైబిల్ ఇలా పట్టుకుని ఇలా చూసరికి ఒక్క డబ్బు కూడా. అందరు ఏరేసుకున్నారు, పట్టేసుకున్నారు. అందరు ఇంటికి వెళ్ళారు. ఆట అయిపోయింది. మేము ఆడటానికి వెళితే ఆడే స్థలంలో ఇంత డబ్బు దొరికాయి. అందరూ చెబుతున్నారు. ఈ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? నాకు బైబిల్ దొరికింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమించాడు. బైబిల్ దొరికింది నాకు. బైబిల్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకురా? వాళ్ళందరూ డబ్బులు ఏరుకున్నావు, నువ్వు కూడా కొన్ని తేవాల్సింది. బైబిల్ ఎందుకు ఏరుకున్నామని అటు ఇటు చంపకేసి 4 వేకి. పిల్లోడు కదా పాపం, కొట్టి ఆ బైబిల్ తీసి అటు విసిరేసరికి వాళ్ళు ఎంత ఏరుకున్నారో అంతకంటే డబల్ ఈ బైబిల్లో ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమించు. నువ్వు ఆయన వైపు చూడగలిగితే, నా మాట విను, నువ్వు ఆయన వైపు మాత్రమే చూడగలిగితే ఆయన నిన్ను సిగ్గుపరచువాడు. నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే నిన్నెన్నడు ఆయన బలహీనపరిచేవాడు. కీర్తనలు 25:3 చరణం చదవాలి. 25వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరంట? ఎవడు కూడా సిగ్గు. అప్పుడు ఆ తల్లి బైబిల్ ఇలా తెరిస్తే వాళ్ళకు 300 దొరికితే 600 ఉన్నాయి. ఆమె చూసారు. వాళ్ళకి ఎన్ని? 300. ఇతనికి ఎన్ని? ఆ కార్యముతో వాళ్ళమ్మ కూడా యేసు ప్రభువును వెంబడించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. మన కార్యాల ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాలి. అద్భుతం ఏంటో తెలుసా? చివరికి ఆ అబ్బాయి ఆ గ్రామంలో మంచి సేవకుడై గ్రామమంతటిని ప్రభు వైపుకు, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, ఆమె వెనకాల ప్రక్కకు ముందుకు చూడాల. యేసయ్య పాదాలు ముందు పెట్టుకుంటే ఎట్లా అని అనుకోను. ఆయన పాదాలు ముందు పెట్టుకుంది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఆ భోజనానికి పిలిచిన ఆయన అంటున్నాడు, అయ్యా నేను నీ ఇంటికి వస్తే నువ్వు నాకు నీళ్లు ఇవ్వన్నాడు. ఈమె కన్నీళ్ళు ఇచ్చి, ఆమె ఏది విలువ చూసారా? నువ్వు నాకు తుడుచుకొనుటకు టవలియలేదయ్యా. ఈమె తల వెంట్రుకలతో నా పాదాలు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని. తగిలారా? సహజంగా బాగా ప్రేమన్నోళ్ళు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తామో ముద్దు పెట్టుకుంటాం, కౌగలించుకుంటాం. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నా పాదాలు, అక్కడ ఒక గొప్ప మాట రాయబడింది, నా పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే ఏం చేస్తున్నామా? ముద్దు పెట్టుకుంటూనే. ఊరికి పాపాత్మురాలు కానీ, జాగ్రత్తగానే మాట, దేవునికి ప్రియమైన బిడ్డ.
ఊరికి పాపాత్మురాలు కానీ దేవుని దృష్టిలో విలువైన కుమార్తె. తర్వాత స్త్రీని చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆరవ స్త్రీ లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం 11, 27. ప్రభువును పొగడిన స్త్రీ, చదువు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నిన్ను గర్భము ధరించినామా, ఎంతో ధన్యురాలయ్యా. అర్థమైందా? నిన్ను గర్భము ధరించినాము, ఎంతో. యేసు ప్రభు వారు అన్నాడు తెలుసా ఏమన్నాడు? అవును గాని, ధన్యురాలే గాని చదువయ్యా. దేవుని వాక్యము ప్రకారం గైకొను వారు మరీ ధన్యులు. ఆమె యేసయ్యను గర్భము ధరించిన ధన్యురాలు. అయితే ఆయన వాక్యం విని దాని ప్రకారం జీవించిన వాళ్ళు మరీ, ఇప్పుడు మరియమ్మను